ఎప్పుడైనా బై మిస్టేక్ రోడ్డు మీద ఉన్న చెట్టుని పోయి కారుతో గుద్దామే అనుకోండి, ఏం జరుగుతుంది? మహా అయితే కారు డ్యామేజ్ అయ్యింది, లేకపోతే కారు లోపల ఉన్న మనకి డ్యామేజ్ అయ్యింది, మహా అయితే చెట్టు కొమ్మలుడి కారు మీద పడతాయి. కానీ కెనడా, అమెరికా లాంటి కొన్ని కంట్రీస్ లో రోడ్డు మీద ఉన్న చెట్టుని పోయి కారుతో గుద్దావే అనుకో, నీ కర్మగాలి నీకు అప్పటికి ఇంకా సిటిజన్షిప్ రాలేదే అనుకో, నీకు ఫైన్ వేస్తారు, నీ వీసా క్యాన్సిల్ చేసేస్తారు, నిన్ను ఇండియాకి డిపోర్ట్ కూడా చేస్తారు. కానీ ఇది అన్ని కేసెస్ లో కాదు, ఏ కేసుల్లో అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. వీడియో చివరి దాకా చూడండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి రా బాబా. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను, ఇండియన్స్ ఇన్ టొరంటో అని చెప్పేసి ఫేస్బుక్ లో గ్రూప్ ఉండిద్ది. ఆ గ్రూప్ లో మన ఇండియన్స్ మొత్తం మనకు జరిగిన దరిద్రాలు, మనకు అయిన ప్రాబ్లమ్స్ అన్ని మొత్తం అక్కడ మెన్షన్ చేసి కింద సజెషన్స్ అడిగితే జనాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అది చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. వాటిలో నేను చూసిన కొన్ని పోస్టుల్లో ఫస్ట్ ఏంటి అంటే, ఒక అతను రోడ్డు మీద గొంతులో వెళ్తున్నప్పుడు సడన్ గా ఉడత అనేది ఎదురొచ్చింది అనమాట. అతను ఇక్కడ ఉడతలు చాలా ఎక్కువ, రోడ్ల మీద అటు ఇటు పరిగెత్తా ఉంటాయి. ఉడత ఎదురంగా ఇతను ఏం చేశారంటే, ఆ ఉడతని కాపాడడానికి ట్రై పోయి కరెంటు పోల్ని గుద్దాడు అనమాట. కరెంటు పోల్ ఇక్కడ చెట్టు మొదలు పెద్దవి ఉంటాయి కదా దుంపల్లాగా, వాటితో చేస్తారనమాట చాలా వరకు. దాని గుద్దిన వెంటనే ఆ పోల్ అనేది పడిపోయింది, అక్కడ కొంచెం డ్యామేజ్ అయింది. లక్కీగా అక్కడ జనాలు ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. ఈయన కారు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేసుకున్నాడు అనమాట. తర్వాత కంప్లైంట్ చేశాడు. ఇది జరిగిన తర్వాత ఇతను వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికి సీన్కి ఎవరు రాలేదన్నమాట. కంప్లైంట్ ఇచ్చేసి ఇతను ఇంటికి వెళ్ళిపోయాడు. పోలీసులు ఆ సీన్కి వచ్చి అది మున్సిపాలిటీ వాళ్ళకి ఎవరికో చెప్పి మొత్తం అంతా రిపేర్ చేయించుకున్నారు. తర్వాత పోలీసులు తర్వాత ఇతనికి ఇంటికి ఒక లెటర్ పంపించారన్నమాట. ఇతనే ఇన్ఫార్మ్ చేశాడు యాక్చువల్గా ఇది జరిగింది మొత్తం ఎవరికి తెలియదు అప్పుడు దాకా. పోలీసులు ఏమని పెట్టారు అంటే, అక్కడ మొత్తం అయిన ఎంతైతే ఖర్చు అయిందో ఆ కరెంటు పోల్ పడిపోయిన దానికి వాళ్ళు రిపేర్ చేయడానికి, అది మొత్తం నువ్వు కట్టాలని చెప్పేసి ఇతనికి ఫైన్ పంపించాడు. ఇతను ఏం చేశాడు, నా అంతటి నేను ఇట్లా చేశానని చెప్పేసి చెప్పినందుకు మీరు నాకు ఇచ్చిన ఫైన్ అని చెప్పేసి 5,000 అని చెప్పేసి కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే జడ్జి ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, నువ్వు బై మిస్టేక్ అక్కడ కరెంటు పోల్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని గుద్దావు, అక్కడ మనిషి ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా ఈ 5,000 కట్టాల్సిందే అని అది ఫైనల్ గా తీర్పిచ్చారు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ చాలా ఎట్లా అంటే చాలా రియలిస్టిక్ గా ఆలోచిస్తారనమాట జడ్జిలు కూడా. ఎందుకంటే నాకు ఒకసారి పార్కింగ్ టికెట్ పడింది నా కార్కి, $250 వేశారు. కానీ అక్కడ కన్ఫ్యూజ్డ్ గా ఉందన్నమాట. అసలు అది నిజంగా పార్కింగ్ స్పాట్ లాగే కనపడుతుంది కానీ అది పార్కింగ్ స్పాట్ కాదనమాట. నేనేం చేశాను, దాన్ని ఛాలెంజ్ చేశాను కోర్టులో. చేసిన తర్వాత జడ్జి మొత్తం అంతా గూగుల్లో నా ముందలే గూగుల్లో మ్యాప్స్ ఓపెన్ చేసి ఆ పార్కింగ్ స్పాట్ నిజంగా అట్లా ఉందా లేదా, నేను చెప్పినట్టుగా ఉందా లేదా అని చెప్పేసి అంతా చూసి దానికి ముందే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేసి రమ్మని కూడా పంపించారనమాట. సో వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా జెన్యూన్ గా చూస్తారు చెప్పాలంటే. ఇదంతా చూసిన తర్వాత ఓకే ఇది కన్ఫ్యూజ్డ్ గానే ఉంది, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇలా జరిగితే మాత్రం నేను ఇది తీసుకోను, సో ఈసారికి మాత్రం నేను $250 కొట్టేస్తానని చెప్పేసి కొట్టేసింది అనమాట. అంత జెన్యూన్ గా చూస్తారు వీళ్ళు. సో వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే చెప్పాలంటే. అక్కడ నిజంగా మనిషి ఉంటే వాడు చచ్చిపోతారు కదా, ఈ ఉడత కోసం నువ్వు ఒక మనిషిని చంపేసినట్టే కదా. వాడు చెప్పాలంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అది ఇది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే ఇక్కడ. సో నెక్స్ట్ మన మెయిన్ పాయింట్ లోకి వద్దాం. కారుతో చెట్టును గుద్దితే నిన్ను ఎందుకు డిపోర్ట్ చేస్తారు, నీ వీసా ఎందుకు క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నారు కదా. చెప్తాను. ఇది యాక్చువల్గా ఇది విన్నప్పుడు నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది, తర్వాత చాలా వింతగా కూడా అనిపించింది. ఏంటంటే ఒక అతను నిజంగానే జరిగింది యాక్చువల్గా. ఇతను ఏం చేశారంటే, కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లానే చెట్టును గుద్దాడు. యాక్చువల్గా ఇది కరెంటు పోల్ కాదు, నిజంగా రోడ్డు మీద ఉన్న చెట్టును గుద్దాడు అనమాట. గుద్దిన తర్వాత కారు ఎలాగో డ్యామేజ్ అయిపోయింది బాగా చెట్టు కాబట్టి. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్కి అండ్ పోలీసులు కూడా స్పాట్కి వచ్చారనమాట. అప్పటికే వచ్చిన తర్వాత పోలీసులు ఇతను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటి అంటే, నువ్వు డ్రగ్స్ తీసుకున్నావా, ఆల్కహాల్ తీసుకున్నావా, నువ్వు దేనన్నా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నావా లేదని ఖచ్చితంగా చెక్ చేస్తారు. చేసినప్పుడు వీడి టైం బాగాలేక వాడు అప్పుడు తాగున్నప్పుడు ఏమైంది అంటే, వాడి ఆల్కహాల్ పర్సెంటేజ్ మొత్తం అంతా తీసారనమాట. తీసిన తర్వాత అది ఆల్కహాల్ పర్సెంటేజ్ ఇక్కడ చాలా 0.05% ఉన్నా కానీ నువ్వు డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తున్నాడు ఆ పైన ఉంటే. సో వాడు బాగానే తాగున్నాడు, మోర్ దెన్ చాలా లిమిట్ కంటే ఎక్కువ తాగున్నాడు అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, లెటర్లో జస్ట్ మొత్తం అంతా మెన్షన్ చేసుకుని, పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కువసేపు పెట్టలేదు నాకు తెలిసి, మొత్తం అంతా రాసుకొని అతన్ని ఈవినింగ్కో ఎప్పుడుకో మళ్ళీ వదిలేశారనమాట, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హైలైట్ థింగ్ ఏంటి అంటే, ఇతను ప్రజెంట్ వర్క్ పర్మిట్ మీద ఉన్నాడు. వర్క్ పర్మిట్ మీద ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇతను మళ్ళీ తర్వాత పిఆర్కి అప్లై చేసుకోవాలి, తర్వాత సిటిజన్షిప్కి అప్లై చేసుకోవాలి కదా. ప్రజెంట్ ఇప్పుడు ఇతనికి క్రిమినల్ రికార్డ్ వచ్చింది. ఎందుకంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, నువ్వు తాగి కానీ లేకపోతే డ్రగ్స్ తీసుకొని కానీ లేకపోతే వీడి తీసుకొని ఇట్లా హైలో ఉండి ఎప్పుడైనా సరే ఒక యాక్సిడెంట్ చేశావు అంటే అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. రీసెంట్గా అమెరికాలో కూడా వీటికి సంబంధించి కొన్ని రూల్స్ చేంజ్ చేశారు. ఇమిగ్రెంట్స్ ఎవరైనా సరే, అంటే సిటిజన్స్ కాని వాళ్ళు అందరు ఎవరైనా సరే ఇట్లా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ లో ఏదన్నా యాక్సిడెంట్ చేశారు అంటే రిపోర్ట్ చేస్తారు. ఇంకా వాడు ఇంకా మళ్ళీ రీఅప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు దాంట్లో కనుక వాడు పట్టుబడ్డాడు అంటే. ప్రజెంట్ ఇప్పుడు ఇతని సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, ఇతను ఒక క్రిమినల్ లాయర్ని హైర్ చేసుకోవాలి, ఇమిగ్రేషన్ లాయర్ని హైర్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత చేసినా కానీ ఇతను ఆల్రెడీ మొత్తం అంతా ఒప్పేసుకున్నాడు ఇక్కడ తాగాడని చెప్పి. ఒప్పుకోవడం ఏముంది, అతనికి ఆల్రెడీ టెస్ట్లో తెలిసిపోయింది అనమాట.
సో ఇతనికి 99% పిఆర్ వచ్చే ఛాన్సులు అనేవి తగ్గిపోయినట్టే చెప్పాలంటే. అండ్ సిటిజన్షిప్ అనేది ఇంకా మర్చిపోవాల్సిందే నన్ను అడిగితే. సో ఇక్కడ ఈ డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా చాలా డేంజరస్ బై. నాకు తెలిసి కొంతమందికి ఇంకా తెలిసి ఉండకపోవచ్చు కూడా. అందుకనే ఎప్పుడైనా సరే తాగుంటే పొర్రపాటును కూడా డ్రైవింగ్ జోలికి వెళ్ళొద్దు. 24 hours వరకు అది మీ బాడీలోనే ఉంటుంది ఆల్కహాల్ అనేది కానీ లేకపోతే ఏదైనా సరే ఆల్మోస్ట్. సో ఇప్పుడు అర్థమైంది కదా, పొరపాటును కూడా ఆల్కహాల్ తీసుకొని కానీ ఏదైనా సరే డ్రగ్స్ ఈ గంజాయి ఇట్లాంటివి తీసుకొని హైలో ఉండి మాత్రం బై మిస్టేక్ కూడా డ్రైవింగ్ చేశారు అంటే ఇన్ కేసు ఎవరన్నా మనిషిని గుద్దారే అనుకోండి, ఇంకా మీ లైఫ్ అనేది కథం. ఇవి తీసుకోకుండా యాక్సిడెంట్ జరిగితే ఏంటంటే అవి మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసుకుంటాయి, బై మిస్టేకే జరుగుతాయి మోస్ట్లీ అవి. సో వాటిని పెద్దగా పట్టించుకోరు, మొత్తం అంతా ఇన్సూరెన్స్ వాటికి సంబంధించి పోతాయి తప్పితే ఇట్లాంటి కేసెస్లో మాత్రం చిక్కారు అంటే మీ లైఫ్, కెరియర్, మీ ఫినాన్షియల్ స్టేటస్ మొత్తం అంతా సర్వనాశనం. అలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు కానీ చాలా మందికి నాకు తెలిసి ఉండకపోవచ్చు, వీటి జోలికి మాత్రం అసలు వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ విషయం చెప్పిన వెంటనే కొంతమంది తెలివి కల్ల వాళ్ళు ఏమంటారు అంటే, అయితే నీకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇట్లాంటివన్నీ చెయ్యొచ్చా, చేస్తే ఓకేనా అని అడుగుతారు. నువ్వు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇట్లాంటి వ్యవహారాలు చేసావే అనుకో, నీకు ముందు కేసులో ఏంటి, ఇక్కడ నీకు లైఫ్ పోయింది అనుకో, నువ్వు తిరిగి బ్యాక్ నీ కంట్రీకి నువ్వు వెళ్ళిపోయి, లేదంటే నువ్వు ఏ కంట్రీ అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు మళ్ళీ లైఫ్ని గడపచ్చు. కానీ ఈ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత నువ్వు నీ కంట్రీ సిటిజన్షిప్ వదిలేస్తావుగా, వదిలేసినప్పుడు నీ పరిస్థితి ఎట్టుంటుందంటే ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి అనమాట. నీకు ఇక్కడ కెరియర్ లేదు, అక్కడేమో సిటిజన్షిప్ లేదు, అన్నీ మూసుకొని నువ్వు ఏమి చేయలేవు. ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. పొరపాటును కూడా అట్లాంటి మిస్టేక్స్ అసలు చెయ్యొద్దు. అది ఈ రోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక చిన్న లైక్ వేసి కుదిరితే ఒక కమెంట్ పెట్టండి అబ్బా. ఎందుకంటే లైక్స్కి కమెంట్స్కి రీచ్ అనేది బాగా పెరుగుతుంది, అని నాకు ఇంకా బాగా బూస్ట్ వస్తుంది. ఫ్యూచర్లో దీనికంటే మంచి వీడియోస్ ఇంకా బాగా చేయడానికి మనకి బాగా మంచి ఎనర్జీ వచ్చింది. అప్పటి వరకు చలో ఒక మంచి క్వార్టరేజ్ పడుకోవాలి నేను. బాయ్.